చేసుకొని ఈ లైవ్ ప్రోగ్రామ్ని ప్రారంభించుకుందాం. ఈరోజు ఇలాగున ఈ లైవ్ కార్యక్రమంలో మీ అందరి యొద్దకు సిలోయ వేజీ సంఘం ద్వారా మా కుటుంబం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నటకు కృపగల దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ ప్రోగ్రామును ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైనటువంటి దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు. ఇలాగున్న ఈరోజు మా తండ్రి ఈ లైవ్ ప్రోగ్రామును పాలు పొందేటువంటి ధన్యత ఇచ్చినందుకు వందనాలు నాయన. ప్రత్యేకంగా ఈ యొక్క మా తండ్రి హిందూపురంలో ఉన్న సేవకుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. శ్యాము తదితర బిడ్డలు మా తండ్రి ప్రోగ్రాంలో పాలు పొందుటకు ఈ అవకాశం కలిగించున్నారు. నాయన నీ దాసులను మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి. జరిగేటువంటి యొక్క ప్రోగ్రాం ద్వారా అనేకులు దీవింపబడినట్లు, రక్షణ లేని వారు రక్షణ, స్వస్థత పొందినట్లు నాయన ఈ ప్రోగ్రాం పైన నీ యొక్క హస్తం ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. కేవలం మీరు మహిమ పొందండి. మీ ప్రజెన్స్ మాతో ఉంచండి. పాటలు పాడేటువంటి బిడ్డలపైన, ఆరాధించు బిడ్డలపైన మీ యొక్క అభిషేకం ఉంచండి. వాక్యముల ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. వాయిద్యములను ప్లే చేస్తున్న నిదాసుల పైన కూడా మీ అభిషేకం ఉంచి సమస్తము ద్వారా ఈ ప్రోగ్రాం అంతటి ద్వారా ఘనమైనటువంటి మీకు మహిమ తెచ్చుకోము. ఈ ప్రోగ్రాంలో పాలు పొంది వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులను, నీ దాసులను, దాసురాలను, అలాగే విశ్వాసులైనటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి ఘనమైనటువంటి మీకే మహిమ తెచ్చుకుందని యేసు శక్తి గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరలోక పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో సిలోయ యూత్ వారు మన మధ్య ఉన్నారు. వారు వచ్చి పాటల్లో, ఆరాధనలో నడిపిస్తారు. వారికి యొక్క సమయాన్ని అప్పగిస్తున్నారు కనుక బిడ్డలు ముందుకు వచ్చి ఆ వర్షిప్లో అలాగే పాటల్లో వారు నడిపిస్తారు. వారికి సమయాన్ని ఇస్తున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. కొన్ని పాటలు పాడుకొని దేవనామాన్ని మహిమపరుచుకుందాం. నాతో పాటు కలిసి పాడడానికి ప్రయత్నించండి. ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా అని పాట పాడుతూ దేవాది దేవునికి యెహోవా నామాన్ని మనం గణపరుద్దాం. ఎల్లప్పుడూ స్తోత్రము నీకేనయ్యా, ఎన్నడూ
పరిశుద్ధ దేవా మీకే స్తోత్రములయ్యా. పరమ తండ్రి మీకు స్తోత్రములయ్యా. ఏమి జరిగినా మీకు స్తోత్రములయ్యా. మీరు ఏమి ఇచ్చినా మాకు స్తోత్రములయ్యా. ప్రభువా మీరు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి, ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇలా ఉన్నామంటే కేవలం నీ కృప దేవా, నీ కృపను బట్టి, నీ దయను బట్టి, ప్రభువా మీరు చూపిస్తున్న వాత్సల్యతను బట్టి, నీ ప్రేమను బట్టి మీకే స్తోత్రాలు. నేను లేని ప్రేమ, నేను లేని కృపను మాపై చూపుతున్న దేవా మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ దేవా మీకే స్తోత్రాలు, పరమ తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా మీకే స్తోత్రాలు, నా రక్షక మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మీకే స్తుతులు, ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి, ప్రభువా ప్రతి ఉపకారాన్ని బట్టి మీకే స్తోత్రములయ్యా. ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినప్పటికీ మేము మీకు రుణస్థులమే ప్రభువా. మీరు చేసిన త్యాగం అయ్యా మేమేమి ఇచ్చినప్పటికీ అది తీర్చలేమయ్యా. మా విరిగి నలిగిన హృదయం మీకు ఇష్టమైన బలిని వాక్యం సెలవిస్తోంది. ప్రభువా విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధానానికి వస్తున్నాము. అయ్యా మా స్తుతి ఆరాధన స్వీకరించమని ప్రార్థిస్తున్నానయ్యా. మీకే స్తోత్రములు ప్రభువా, మీకే స్తోత్రాలు. పరిశుద్ధ దేవా, పరమ తండ్రి మీకే స్తోత్రాలు. అయ్యా మీ
సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Jesus loves me with everlasting love. Jesus loves me with everlasting love, more than my mother ever loved me, more than world ever gave for me. Jesus, my Lord, I never forsake you. Jesus, my Lord, I never forsake you. I will love and live with you. Lord, I'll be your true witness. Jesus, my Lord, I never forsake you. Jesus, my Lord, I never forsake you. I will love and live with you. Lord, I'll be your true witness. Jesus, save me from Mary Crosses. Jesus, save me from Mary Crosses and set my feet on the rock. And He gave me a new holy song. Thank you. హల్లెలూయా. ఇంతవరకు మనకి చక్కటి పాటల్లో అలాగే ఆరాధనలు నడిపించినటువంటి సిలో ఎంఏజీ యవనస్తులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నారు. చక్కని పాటలు మనకు అందించినారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి మనందరికీ తెలిసినటువంటి వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల గురించి చెప్పినాడు. వాటిని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ లోకములో ప్రభు ఉన్నప్పుడు 4 సువార్తల్లో ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తాం. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయాలు 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో యేసయ్య అనేకమైనటువంటి విషయాలు బోధించినాడు. పరలోక సత్యాలను, మానవుల గురించినటువంటి అనేక విషయాలు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు బోధించినట్లు మనం చూస్తాం. అయితే ఈ రాత్రికాల సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభంలో యేసు ప్రభువారు ధన్యతల గురించి చెప్పినప్పుడు వాటిని మనం చూస్తే భూమి మీద లేక ఈ యొక్క దేశం నడిచేదానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని డాక్టర్ అంబేద్కర్ రాసినట్లుగా మనం చూస్తాం. అలాగే దేవుని వాక్యములో మనం చూసినట్లయితే పరలోక చట్టాన్ని యేసు ప్రభువారు అక్కడ రాస్తాడు. అందుకే అవే ధన్యతల గురించి మనం చూసినప్పుడు ప్రభువు అనేకమైనటువంటి విషయాలు చెప్పినాడు. వాటిలో ధన్యతల గురించి చూసినట్లయితే ఒక ధన్యత, దేవుని చూడాలంటే మనిషి
ఏం చేయాలా అన్నటువంటి వాక్యాన్ని ప్రభువు 8వ వచనంలో సెలవిచ్చినాడు. పరలోకంలో దేవుణ్ణి ఒక వ్యక్తి చూడాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో మానవులందరికీ దేవుని యొద్దకు చేరాలని, వైకుంఠం చేరాలనేటువంటి ఆశ ఉంటుంది, పరలోకం చేరాలనేటువంటిది. కానీ పరలోకానికి మార్గము, సత్యము, జీవము యేసు ప్రభు అని బైబిల్లో మనం చూస్తాం. దానికి ముందు ఇంకొక వచనంలో యేసు ప్రభు వారు ధన్యతలను చెప్పిన మాట ఏమిటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని చెప్పినాడు. పరలోకంలో మనం ప్రవేశించాలంటే మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆ మహాగరుడు, మహోన్నతుడు, అద్వితీయ సత్యదేవుడు అనేటువంటి దేవుని మనము చూడాలంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలని 8వ వచనంలో రాయబడింది. చూడండి, బైబిల్ ఉన్నటువంటి వారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలు. ఇక్కడ లేఖనాల్లో మనం ఏం చూస్తున్నామంటే, దేవుణ్ణి చూడాలంటే మనిషికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ ఏమిటంటే హృదయం శుద్ధి చేసుకోవాలి. ఇర్మియా గ్రంథములో ఇర్మియా అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది, ఘోరమైన వ్యాధి గలది అని 9:17లో అక్కడ మనం చూస్తాం. ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి గలది, దీన్ని గ్రహించేటువంటి వారు ఎవరు కూడా లేరు అనేటువంటి మాట చెప్పబడింది. అయితే ప్రభు అంటున్నాడు, హృదయము శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలా సమూహము, జన సమూహము ప్రభు దగ్గర ఉన్నారు. వారందరితో ప్రభు పలికినటువంటి మాటలు ఈరోజు నీతో నాతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మనము అనేకులకు ఆశ ఉంది దేవుని చేరాలని. అయితే ఈ హృదయము మోసకరమైనటువంటిది, ఘోరమైనటువంటి వ్యాధి కలది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ ఘోరమైనటువంటి హృదయముతో దేవుణ్ణి మనము చూడలేము. కాబట్టి మన హృదయము మార్పు చెందాలి. మన హృదయము దేవుణ్ణి తెలుసుకోవాలంటే, దేవుణ్ణి చూడాలంటే మన హృదయము శుద్ధి కలగాలి. అయితే ఘోరమైనటువంటి హృదయం కలిగినటువంటిదని, హృదయం ఘోరమైనటువంటిదని, అన్ని పాపాలకి స్థావరం మనిషి యొక్క హృదయమే అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 7వ అధ్యాయం 21లో సెలవిచ్చినారు. చూడండి, మార్కు 7:21 మనం చూసినట్లయితే మనుషుని యొక్క చదవండి మా లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ లైవ్లో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రజలారా, ఇంకా దేవుని ఎరగనటువంటి వారు కూడా ఈ మాటలు వింటూ ఉండవచ్చు. ఏదేమైనా కూడా ప్రతి మనిషి, పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా పరలోకము చేరాలా, వైకుంఠము చేరాలనేటువంటి ఆశ ఉంది. ఆ కారణాన్ని బట్టి మనిషి సీజన్ను బట్టి డ్రెస్సులు మారుస్తూ ఉన్నాడు. ఎన్నో గోదానాలు, వస్త్రదానాలు ఇవన్నీ కూడా చేస్తున్నాడు, భూదానం. వీటన్నిటికీ కారణం ఏమిటంటే మనిషి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏమిటంటే, ఒకరోజు ఈ లోకాన్ని ముగిస్తా, ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెడతా, వదిలిన తరువాత వైకుంఠంలో ప్రవేశించాలి, మోక్షంలో ప్రవేశించాలి అనేటువంటి ఆశ మనిషిలో ఉంది. అయితే వాక్యంలో ప్రభు అన్నాడు, హృదయం శుద్ధి చేసుకోమంటున్నాడు. హృదయం శుద్ధి అయ్యేటువంటి మందు ఎక్కడా లేదు. ఏ షాప్లో కన్నా వెళ్ళి హృదయం శుద్ధి చేసేటువంటి లేక మెడిసిన్ ఏదైనా ఉంటే ఇమ్మంటే వాళ్ళ దగ్గర లేదు. ఈ హృదయం అన్ని పాపాలకి, మన హృదయంలో నుండే
చెడుగా అంతా కూడా వచ్చేది. జారత్వము, వ్యభిచారము, దేవదూషణ, ఇవన్నీ అహంభావం, అవివేకములు. ఈ చెడ్డవన్నీ బయట నుంచి మనిషి తీసుకునే ఆహారం కాదు, లోపల నుండి పుట్టేటువంటి చెడు, ఈ భయంకరమైనటువంటి లోపల వచ్చేటువంటి ఆ యొక్క చెడు తలంపులు, ఆలోచనలు బట్టి మనిషి హృదయం నింపబడింది. యేసయ్య అంటున్నాడు, హృదయం శుద్ధి చేసుకో. హృదయం శుద్ధి చేసుకోవాలంటే మనం ఏం చేయాలి అని బైబిల్లో మనం చూసుకుంటూ వచ్చినట్లయితే, ఈ హృదయాన్ని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు మరికొన్ని విషయాలు చెప్పినాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19 వచనాల నుంచి చూసుకుంటూ వచ్చినట్లయితే, ఆ పై వచనంలో ఏమంటాడంటే, శరీర కార్యములు స్పష్టమైనవని చెప్పి అవేవనగా, అక్కడ చదవమా, అవి 14 రకాలైనటువంటి పాపాలు మనిషి యొక్క హృదయంలో కలుగుతాయని అక్కడ వాక్యంలో చూస్తున్నాం. శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇట్టి వాటిని చేయువారు, ఎట్టి వాటిని అంటే పైన ఉన్నటువంటి వాటి, ఇలాంటివి చేసినటువంటి వారికి పరలోకం లేదు, మోక్షము లేదు. కాబట్టి ఈ చెడు నుండి మన హృదయం శుద్ధి కావాలి. నీకు నీవుగా, నాకు నేనుగా మన హృదయాన్ని శుద్ధి చేసుకోలేము. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క వాక్యములో హృదయాన్ని గురించి విన్నాము. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ శరీర కార్యాల గురించి చెప్పడం విన్నాం. ఇర్మియా అంటున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించేవారు లేరు. ఈ లోకంలో జరిగేటువంటి పాపములకన్నిటికీ కూడా స్థావరము మనిషి యొక్క హృదయం. భర్త హృదయంలో ఏముందో భార్యకు తెలియదు, భార్య హృదయంలో ఏముందో భర్తకు తెలియదు, పిల్లల హృదయంలో ఏముందో తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రుల హృదయంలో ఏముందో పిల్లలకు తెలియదు. ఈ హృదయం చెడిపోయింది, దేవుణ్ణి చూడలేదు. ఇవన్నీ జారత్వము, వ్యభిచారము, దొంగతనములు, హత్యలు, ఇదంతా కూడా కామ వికారము, లోభము, ఇవన్నీ చెడుతనాలన్నీ కూడా మనిషి యొక్క హృదయంలో నుండి పుట్టేటు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ దేవుని మాటలు వింటున్నటువంటి నీవెవరు సరే, నీ హృదయం శుద్ధి చేయకబడకుంటే, నీ హృదయం పవిత్రపరచబడకుంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని నీవు చూడలేవు. 1000 సూర్యుల కంటే తేజోమడినటువంటి ఆ మహాకరుడైనటువంటి ప్రభుని మనం చూడాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మన హృదయాన్ని శుద్ధి చేసుకో. సామెతల్లో సొలొమోను మహాజ్ఞాని హృదయాన్ని గురించి అనేకమైన విషయాలు చెప్పినాడు. 4వ అధ్యాయంలో అంటాడు, నీ హృదయంలో జీవ జలధారలు బయలుదేరుతాయన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకోమంటాడు. కారణం ఏమిటంటే మన అవయవాల్లో ఉన్నటువంటి భాగాల్లో హృదయం అన్నిటికంటే మోసమైంది. అయితే దేవుడు కూడా మన హృదయంలో నివాసం చేయాలని ఆశిస్తాడు. మనుషులు కట్టినటువంటి మందిరాల్లో కానీ, చర్చిల్లో లేక బిల్డింగుల్లో కానీ ఆయన నివాసం చేసేవాడు కాదు. ఆయనే కట్టుకున్నాడు ఈ యొక్క దేహం అనేటువంటి మందిరాన్ని. అందులో నీ హృదయంలో ఆయన నివాసం చేయాలంటున్నాడు. హృదయం అనే తలుపు దగ్గర ఆయన తట్టుచున్నట్లు ప్రకటన గ్రంథంలో రాయబడింది. హృదయం అనేటువంటి ఆ తలుపు దగ్గర ఆయన తట్టుచున్నాడు. ఎవడైనా కూడా ఆ స్వరాన్ని విని ఆ హృదయం తెరిచినట్లయితే వారిలో ప్రవేశించి వారితో కలిసి ఆయన భోజనం చేస్తారన్నాడు. ఎంత సహవాసం అది! సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఈ సర్వ సృష్టికి అధికారి అయినటువంటి ఆ మహాప్రభు నీతో ఉండాలని, నీలో నివాసం చేయాలని ఆశిస్తున్నాడు. నాలో నివాసం చేయాలని ఆశిస్తున్నాడు. దేవుడు ఉన్నటువంటి హృదయం లేక దేవుడు ఉన్నటువంటి స్థలంలో అన్నీ ఆనందమే.
దేవుడున్న మందిరములు, దేవుడున్న ఇంటిలో, దేవుడున్న ఒంటిలో అన్నీ కూడా సంతోషమే. దేవుడు లేకుండా ఉన్నటువంటి స్థలంలో అంతా దుఃఖమే. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితం ఎలా కొనసాగుతా ఉంది? దేవుడిని కలిగి జీవిస్తున్నావా? దేవుడు లేకుండా బ్రతుకుతున్నావా? ఏదో క్రైస్తవుడనే పేరు పెట్టుకొని దానికి విలువ లేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా పరీక్షించుకుందాం. వాక్యం అంటుంది హృదయము శుద్ధి కావాలి. హృదయము శుద్ధి చేయబడకుంటే పరిశుద్ధుని నువ్వు చూడలేవు. ఈ లోకము శాశ్వతం కాదు, అశాశ్వతమైనటువంటి లోకం. ఎంతోమంది లోకముని ముగిస్తున్నారు. ఈ ఇప్పుడు వచ్చిన భయంకరమైన కరోనా వైరస్ ద్వారా అనేకులు, పెద్దవారిని కాదు చిన్నవారిని కాదు, అందరికీ కూడా మరణము సంభవిస్తూ ఉంది. అన్ని దేశాలు, ప్రపంచం అంతా కూడా ఈ భయంకరమైనటువంటి వ్యాధితో మనుషులు లోకాన్ని ముగిస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో మీరింకా యేసుకి మీ హృదయాలు ఇవ్వకుంటే నేడే రక్షణ దినం. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. ప్రభుని ఎరగకుండా లోకంలో నువ్వు ముగించినట్లయితే నరకం కాస్తుంది. ఆరిన అగ్నిగుండం ఉంది, అగ్ని ఆరదని చెప్పబడింది, పురుగు సావదట. యుగయుగాలు కూడా కాలేటువంటి స్థలం. ఆ స్థలం నుండి విమోచించుటకు, రక్షించుటకే క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. కనుక ఈ రాత్రి నీ హృదయం శుద్ధి అయ్యేటువంటి మందు లోకములో ఎక్కడ లేదు, ఏ షాపులో దొరకదు. అయితే వాక్యంలో చెప్పబడింది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రకటికుడైనటువంటి యోహాను, ప్రకటన గ్రంథాన్ని రచించినటువంటి ఆ యొక్క ప్రభు శిష్యులలో ఒకరైనటువంటి యోహాను అంటున్నాడు, మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి యేసు రక్తము కడిగి పవిత్రులుగా చేస్తుందంట. హల్లెలూయా. ఇక్కడే యేసు మన పాపాలు ఒప్పుకోవాలి. నేను పాపిని ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడు. పాపాన్ని కప్పినటువంటి వానికి క్షమాపణ లేదు, ఒప్పుకోవాలి. దేవునికి ఏది ఇష్టమైనటువంటి విషయం అంటే ఒక వ్యక్తి మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు మహా ఆనందం. అందుకే 99 గొర్రెల కంటే తప్పిపోయినటువంటి గొర్రె దొరికినప్పుడు ఆ యజమానునికి, ఆ గొర్రెల కాపరికి ఎంత సంతోషమో, దేవునికి కూడా ఒక పాపి మరలి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆనందిస్తాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ లోకంలో నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, రక్తము కార్చినవాడు క్రీస్తు ఒక్కడే. మానవుడు చేసిన ప్రతి పాపానికి, నీవు చేతులతో చేసిన పాపముకు నీ చేతులు రావలసిన మేకులు ప్రభు చేతుల్లో మేకులు కొట్టవని, నీ పాదాలతో నడిచి చేసిన పాపముల కొరకు నా పాదములతో నడిచి చేసిన పాపము ఆయన పాదాలలో మేకులు కొట్టవని, మన ప్రక్కలతో బొల్లి చేసిన పాపముకు ఆయన ప్రక్కల్లో బలిపు పోట్లు బల్యములతో పొడవబడినాడు. మన తలతో చేసిన చెడు ఆలోచన తలంపులకు ఆయన తలపైన ముళ్ళ కిరీటం, దేహమంతా నాగల సాల వలె దున్నబడింది. ప్రియమైన వాళ్ళారా, ఈ లైవ్లో దేవుని వాక్యం వింటున్నట్టు కొరకే, నా కొరకే ఆయన ఈ శ్రమంతా పడ్డాడు. నిన్ను నన్ను విమోచించుటకు, రక్షించుటకు ఆయన ఉండేటువంటి ఆ పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చినాడు, నిన్ను ఆ పరలోకంలో చేర్చుకునేదానికి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి ఎవరైనా సరే ఒకరోజు మనం ఈ లోకాన్ని విడుస్తాం. అయితే ఇప్పుడే మన హృదయమును శుద్ధి చేసేటువంటి మందు క్రీస్తు రక్తం. మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, ఒప్పుకోకుంటే కాదు. చాలామంది తడువు చేస్తూ ఉంటారు, రేపు ఇంకా వయసు ఉందిలే అని. కానీ సమయమును సద్వినియోగం చేసుకోండి అంటాడు ఎఫెసీ గ్రంథకర్త. దినమును చెడ్డమంటాడు. కాబట్టి అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకోమన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మంచి చెడు నీకు ఇచ్చినాడు. ఆ దేవుని గురించిన సత్యాలను తెలుసుకునే దానికి జ్ఞానం నీకు ఇచ్చినాడు. కాబట్టి నీవు ఇంకా సమయం వృధా చేసుకోవద్దు. ఈ భూమి శాశ్వతం కాదు. నీ కంటితో నా కంటితో చూచేది ఏది కూడా మంది కాదు. చూడని రాజ్యం, యుగ యుగాలు ఉండేటువంటి రాజ్యం. కనుక క్రీస్తు రక్తం ప్రతి పాపం, నీవు ఏ పాపం చేసినా, ఏ దుష్టత్వంలో ఉన్నా, ఎంత ఘోరమైనటువంటి పాపమైనా క్రీస్తు రక్తము కడగలేని పాపము భూమి మీద లేదు. అయితే నీవు ఆయన దగ్గరికి రావాలి.
యేసు నేను పాపిని, నా పాపం క్షమించు. హృదయం చెడిపోయింది. అవయవాల్లో మన అవయవాల్లో ఉన్నటువంటి అవయవం హృదయం. అనేక అవయవాలు ఉన్నాయి. అయితే దేవుడు హృదయాన్ని గురించి ఎక్కువ మాట్లాడుతూ వచ్చినాడు. నేను పాపంలో పడకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుంటున్నట్టాడు దావీదు మహారాజు. కాబట్టి రాత్రికాల సమయంలో హృదయం చెడిపోయింది. చెడిపోయినటువంటి హృదయంతో దేవుణ్ణి మనం చూడలేము. ఎన్ని పాపాలు మన హృదయాల్లో స్థావరాలు. యేసయ్య ప్రభు చెప్పిన మాటలు మనం విన్నాం. మార్కు 7:21 నుంచి, అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి కింద ఉన్న వచనాల్లో మనం చూసినాం. ఇర్మియా అంటాడు, అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది. సొలొమోను అంటాడు, నీ హృదయం అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకో, దారులు బయలుదేరుతాయన్నాడు. హృదయాన్ని గురించి చెప్పాలంటే సామెతల్లో అనేక సత్యాలు ఉన్నాయి. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకు అన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మన హృదయాలను దేవునికి సమర్పిస్తాం. ప్రభుని మీ ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించండి. రక్షింపబడినటువంటి వారు ఆత్మల కొరకు భారం కలిగి ఇంకా ప్రభువుకు సన్నిహితంగా దగ్గరగా జీవించండి. ఈ అనేకులు లోకంలో నశించి నిత్య నాశనానికి వెళ్ళిచున్నాడు. యేసయ్య అన్నాడు సంఘముతో, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. కాబట్టి నువ్వెక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈ మాటలు వింటున్నటువంటి నీ హృదయంలోనికి యేసును ఆహ్వానించు. నేడే రక్షణ దినం. నీ పాపము ఏదైనప్పటికీ ప్రభువు నేను పాపినని ఒప్పుకుంటే చాలు, ఆయన తన కుమారునిగా అంగీకరిస్తాడు. నీవు కూడా దేవుని బిడ్డగా అంగీకరింపబడతావు. అందుకే ఆ యొక్క జక్కయ్యతో అంటాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య తన చేసినటువంటి అవిధేయతను ఒప్పుకున్నట్లు లూకా 19వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఒప్పుకున్నప్పుడు ఆయన బిడ్డగా స్వీకరింపబడతాము. ఆయనకు దూరంగా ఇంకా పాపములో నుండి మరణించినట్లయితే నిత్య నాశనం కాస్తుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్లో ఇలాగ ప్రోగ్రాం చేయటం నాకు అవకాశం కలిగించిన దైవజనులకు కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న మాటలు మీ హృదయాలను భద్రపరచుకోనండి. ఇంకా క్రీస్తుకి మీ హృదయాలు ఇవ్వకుంటే నేడే రక్షణ దినము. రేపు ఏమి జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి. ప్రభువుని మీ స్వరక్షకుగా, ప్రభువుగా అంగీకరించి ఆయన ఇచ్చేటువంటి మోక్షంలో ప్రవేశించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయినటువంటి దేవ, అందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకోనండి. ఎక్కడున్నా కూడా లైవ్లో నీవు ఈ మాటలు వింటున్నట్లయితే నీ హృదయం ఎంత ఘోరమైందో, ఎంత చెడిపోయిందో అన్న సత్యాలు మనం విన్నాం. ఈ హృదయం శుద్ధి చేసేటువంటి ఔషధము మందు భూమి మీద ఎక్కడ కూడా లేదు. నీ హృదయం శుద్ధి కలగాలంటే మన పాపాలు ఒప్పుకున్నప్పుడు క్రీస్తు రక్తం కడిగి పవిత్రులుగా చేస్తుంది. కప్పుకున్నట్లయితే క్షమాపణ లేదు. కనుక నీవెవరివైనా సరే, ఎంత ఘోరమైన పాపంలో ఉన్నప్పటికీ సరే, యేసు క్షమించలేని పాపం, ఆయన రక్తము కడగలేనటువంటి పాపం ఏది కూడా లేదు. నీవున్న స్థలములోని యేసు నేను పాపిని, నా పాపం క్షమించు, నీ కుమారునిగా కుమార్తెగా అంగీకరించని నీ హృదయాల ప్రార్థన చేసుకో. ఇప్పుడే ఆయన నిన్ను తన కుమార్తెగా కుమారుడిగా అంగీకరించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయనే పలికినాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. పరలోకానికి నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారన్నాడు. కనుక ఈ రాత్రి యేసుని మీ ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించి ఆయనిచ్చే మోక్ష రాజ్యంలో ప్రవేశించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి రాత్రికాల సమయంలో లైవ్ ద్వారా నీ వాక్యం అందించే భాగ్యం కలిగించినందుకు వందనాలు. నీ మాటలు విన్నటువంటి బిడ్డలను తాకండి. ఈ వాక్యములు మా హృదయం అనే పలక మీద భద్రపరచుకొని ఇంకా పాపములు, శాపములు జీవిస్తున్నట్లయితే నీ రక్తము యొద్దకు క్షమాపణ కోరుకు
నీవిచ్చే మోక్షములు ప్రతి ఒక్కరూ ప్రవేశించే భాగ్యం ఇవ్వండి. ఎవరు నశించిపోవటం మీకు ఇష్టం లేదే, అందరూ అంతటా మారు మనస్సు పొందవలని మీ సంకల్పమైనది కనుక అనేకులు మీ వైపు త్రిప్పుకోమని ప్రార్థిస్తున్నాను. లైవ్లో ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. వారు ఏ బాధలో, కష్టంలో, వ్యాధిలో, శ్రమలో ఉన్నప్పటికీ నీవే వారందరినీ కూడా బాగు చేసి నెమ్మది, సమాధానం, రక్షణతో నింపి ఆశీర్వదించమని యేసు శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను పరలోక పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు, ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడై తన చిత్త ప్రకారం తన నామ మహిమార్థమై నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యమైన బిడ్డలందరికీ కూడా హృదయపూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.